గుంటూరులో ఒక స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక మహిళని వ్యవస్థరణ చేశాడు అనేటువంటి ఘటన అధికార తెలుగుదేశం పార్టీకి ఒక హెచ్చరిక. పార్టీ పేరు చెప్పుకొని ఏ విధంగా ఆ పార్టీలో నాయకులు స్థానికంగా అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీకి పాల్పడుతున్నారు, దౌర్జన్యాలు కూడా ఎట్లా చేస్తున్నారు అని చెప్పడానికి ఈ ఘటనే తీసుకోండి ఎగ్జాంపుల్గా. గుంటూరులో నగరం పాలెంలో ఒక కుటుంబం వాళ్ళ ఇంటి ఎదురుగా బోర్వెల్ తవ్వుకుంటున్నారట. దానికి తెలుగుదేశం పార్టీ వార్డ్ సెక్రటరీ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి మల్లెల వెంకటరమణమూర్తి అతని పేరు. అతను నాకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాడట. మామూలుగా ఈ బోర్వెల్ ఇట్లాంటివి ఏదైనా తవ్వుకుంటే స్థానికంగా అధికారులకు డబ్బులు ఇస్తారు, లంచం. ఇక్కడ అసలు పార్టీ వార్డ్ సెక్రటరీ డైరెక్ట్గా వచ్చి 10,000 రూపాయలు అడిగాడు అంటే ఈ అవినీతి అనేది ఏ స్థాయిలో పాకిపోయింది. పార్టీ పేరు చెప్పుకొని కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఎట్లా డబ్బుల్ని ఎక్స్టార్ట్ చేస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది మనకి. అతను ఇవ్వను అన్నాడు, దానికి తగదా అయిందట. ఆ తర్వాత ఆ మల్లెల వెంకట రమణమూర్తి అనే అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా, అంటే వాళ్ళు కూడా ఇదంతా మా రైట్ అనుకుంటున్నారు. మా వెంకటరమణమూర్తి గారు వార్డ్ సెక్రటరీ కాబట్టి టీడీపీకి స్థానికంగా వార్డులో ఉండే వాళ్ళందరూ కూడా ప్రధానికి డబ్బులు ఇవ్వాలి, పన్ను కట్టాలి వాళ్ళకి బతుకుతున్నందుకు అక్కడ అని వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. అనుకోబట్టే వచ్చి డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే వాళ్ళ మీద పడి తగదా పడ్డారు, తనుకున్నారు. ఆ గొడవలో ఆ అవతల కుటుంబానికి చెందిన ఒక మహిళ 46 ఏళ్ళట ఆవిడని వ్యవస్థను కూడా చేశారు అనేది ఇప్పుడు కంప్లైంట్. ఇందులో ఒక సేవింగ్ గ్రేస్ ఏమిటంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు నారా లోకేష్ ఇద్దరు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి దాని మీద ట్వీట్ చేశారు. చాలా స్పష్టంగా పార్టీ పేరు చెప్పుకొని ఇట్లా ఎవరైనా చేస్తే ఒప్పుకునేది లేదు అని చెప్పి యాక్షన్ తీసుకోమన్నారు. అరెస్ట్ చేయించారు, వెంటనే పార్టీ పదవి నుంచి సస్పెండ్ చేశారు. అది సేవింగ్ గ్రేస్. అయితే అదే సమయంలో అసలు ఒక వార్డ్ సెక్రటరీ తన వార్డులో ఉన్న వాళ్ళంతా తనకి ఏదో కప్పం చెల్లించాలి అన్నట్టుగా ఎట్లా బిహేవ్ చేశాడు. అట్లా బిహేవ్ చేసేటువంటి వాతావరణం ఎందుకు వచ్చింది రాష్ట్రంలో? అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఎవరినైనా సరే డబ్బులు డిమాండ్ చేయొచ్చు అని చెప్పి ఎట్లా అనుకున్నాడు? ఇది ఒక వన్ ఆఫ్ కేసా? రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లానే జరుగుతున్నాయా? ఈ విషయాలను కనుక్కోవాల్సిన బాధ్యత, వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత టీడీపీ నాయకత్వానికి ఉంది. లేకపోతే ఇది తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది ఆ పార్టీని. ఇటువంటి కంప్లైంట్ చాలా వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఉష్ట్రపక్షిలాగా కళ్ళు మూసుకొని జరగడం లేదు అని చెప్పి అనుకుంటే అది ఆ పార్టీకే నష్టం, ఆ పార్టీకే ప్రమాదం. మళ్ళీ 29లో అధికారంలోకి రావాలని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇటువంటి ఘటనలు కనుక మరొక్కసారి రిపీట్ అయితే ప్రజలు దాన్ని ఆమోదించరు, మళ్ళీ ఎన్నుకోవడానికి భయపడతారు ఆ పార్టీలో వ్యక్తులు కనుక అట్లా బిహేవ్ చేస్తుంటే. ఈ ఘటనలో మరొక యాంగిల్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ దీన్ని తీసుకొని విపరీతమైన నెగిటివ్ ప్రచారానికి పాల్పడుతుంది. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, వైసీపీ అధికారంలో కనుక ఉంటే ఇటువంటి ఘటన కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి స్పందించడం, అదొక ఘటన జరిగింది అని చెప్పి అక్నాలెడ్జ్ కూడా చేయడు ఆయన. సుబ్రహ్మణ్యం కేసులో వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు శవాన్ని డోర్ డెలివరీ చేస్తే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడాల. అప్పటికి ఇప్పటికీ ఆయన ప్రభుత్వం కనుక ఉండుంటే వెంటనే కేసు పెట్టేవాళ్ళు కాదు, అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. దాంతోపాటు పార్టీ తరఫున స్పష్టంగా పార్టీ పేరు చెప్పి ఇటువంటి పనులు చేస్తే ఊరుకునేది లేదు అనే మాట కూడా చెప్పరు అనేది వాస్తవం. ఈ కేసులో ఏం జరిగిందో చూడండి. 15వ తేదీన ఈ ఘటన జరిగింది. 16వ తేదీన కంప్లైంట్ ఇచ్చారు బాధితులు. 17వ తేదీన అరెస్ట్ చేశారు. 18వ తేదీన స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నారా లోకేష్ ట్వీట్ చేశారు దీని గురించి. అంటే కనీసం స్పందన ఉంది, పార్టీలో ఉంది, ప్రభుత్వంలో ఉంది. ఒక ఆరోపణ ఏంటంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ కాలేదు అని. కానీ కంపారిటివ్లీ 16వ తేదీన కంప్లైంట్ వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేసేవాడని చెప్పి అయితే నేను అనుకోవడం లేదు. ఆ వెంటనే 17వ తేదీన అరెస్ట్ చేశారు. 18వ తేదీన వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు.
అంటే పోలీసులు బాగానే స్పందించారు ఈ కేసులోనైతే. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డాడో ఆ రమణమూర్తి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ వార్డ్ సెక్రటరీ, అతను స్థానిక ఎమ్మెల్యే మాధవి గారు అనుచరుడు అని చెప్పి చెప్తున్నారు. అయి ఉంటాడు ఆబ్వియస్లీ. అతనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా సాక్షి వాళ్ళు ప్రచురించారు, మాధవి గారి పక్కన ఉండటం. అది నిజమే అయి ఉంటుంది. అతను తెలుగుదేశం పార్టీ వార్డు సెక్రటరీ కాబట్టే అతన్ని పార్టీ పదవి నుంచి తొలగించామని చెప్పి టీడీపీ వాళ్ళు కూడా ప్రకటించారు అధికారికంగా. కాబట్టి అందులో దాచుకోవడానికి ఏమీ లేదు. అయితే స్థానిక ఎమ్మెల్యేలు కానీ, మాధవి గారు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే పార్టీ నాయకత్వం కానీ పై స్థాయిలో మాది జీరో టాలరెన్స్ పాలసీ విషయాల్లో అనేటువంటి మెసేజ్ని చాలా గట్టిగా కింది స్థాయి వరకు కనుక ఇవ్వకపోతే అది తెలుగుదేశం పార్టీని చాలా భారీగా డ్యామేజ్ చేస్తుంది. ఈ ఘటన నుంచి ఆ పార్టీ కనుక గుణపాఠాలు నేర్చుకోకపోతే దాని దుష్ఫలితాలని ఆ పార్టీ ముందు ముందు అనుభవించాల్సి వస్తుంది.